హాయ్ స్టూడెంట్స్, ఈ పని తర్వాత చేద్దాంలే అనుకుని ముఖ్యమైన పనులను వాయిదా వేస్తుంటారా? దీన్నే ప్రోక్రాస్టినేషన్ అంటారు. దీనివల్ల టైం వేస్ట్ అవ్వడమే కాదు, టెన్షన్ కూడా పెరుగుతుంది. మరి ఈ ప్రోక్రాస్టినేషన్ను ఎలా ఆపాలో చూద్దామా? మొదటి చిట్కా: పెద్ద పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించండి. ఒక పెద్ద చాప్టర్ చదవాలంటే కష్టంగా అనిపించవచ్చు. దానిని సబ్ టాపిక్స్గా, పేజీలుగా విభజించుకోండి. అప్పుడు పని సులభంగా అనిపిస్తుంది, మొదలు పెట్టడం తేలిక అవుతుంది. రెండవది, 2 నిమిషాల రూల్. ఒక పనిని మొదలు పెట్టడానికి 2 నిమిషాల కన్నా తక్కువ సమయం పడుతుందంటే వెంటనే చేసేయండి. ఉదాహరణకు, ఒక పేజీ చదవడం, ఒక ప్రాబ్లం చూడడం, ఇలా చిన్న చిన్న పనులు వెంటనే చేయడం అలవాటుగా మారుతుంది. మూడవ చిట్కా: మీ పనికి మీరే ఒక డెడ్లైన్ పెట్టుకోండి. ఫలానా పనిని ఫలానా సమయంలోపు పూర్తి చేయాలి అని నిర్ణయించుకోండి. స్నేహితులతో షేర్ చేసుకుంటే ఆ డెడ్లైన్కు కట్టుబడి ఉంటారు. నాలుగవది, డిస్ట్రాక్షన్స్ దూరం పెట్టండి. ప్రోక్రాస్టినేషన్కు ప్రధాన కారణం ఫోన్, సోషల్ మీడియా లాంటివి. చదివేటప్పుడు లేదా పని చేసేటప్పుడు వాటిని పక్కన పెట్టండి. మీ చుట్టూ ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకోండి. చివరి చిట్కా: పని పూర్తయిన తర్వాత మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకోండి. ఒక చిన్న బ్రేక్, మీకు ఇష్టమైన పాట వినడం లేదా ఒక స్నాక్ తినడం. ఇది మీకు మోటివేషన్ ఇస్తుంది, నెక్స్ట్ పనిని మొదలు పెట్టడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ టిప్స్ని పాటించడం ద్వారా మీరు ప్రోక్రాస్టినేషన్ను సులభంగా జయించవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.